Continuation of the previous video, 7th standard science subject, 7th chapter is electricity, current and its effect. Circuit diagram. There should be a source which is one or more electric cells, that is known as battery. The switch can be placed anywhere in the circuit. If the switch is in the on position, the circuit is complete from the positive terminal of the battery to its negative terminal. ఓకే, స్విచ్ ఎప్పుడైతే ఆన్ పొజిషన్లో ఉంటుందో అది అప్పుడు బల్బ్ వెలుగుతుంది, అప్పుడు సర్క్యూట్ జరిగినట్టు అనమాట ఎలక్ట్రిసిటీ దాంట్లో. అయితే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగటివ్ టర్మినల్కి సర్క్యూట్ అనేది జరిగిందనమాట. ది సర్క్యూట్ ఈజ్ దెన్ సెడ్ టు బి క్లోజ్డ్ అండ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ అవుట్ ది సర్క్యూట్ కాన్స్టాంట్లీ. అప్పుడు సర్క్యూట్ అనేది టు బి క్లోజ్డ్ అండ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ అవుట్ ది సర్క్యూట్ కాన్స్టాంట్లీ. అంతా ఒకటే రకంగా కాన్స్టాంట్గా సర్క్యూట్ అది ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయినట్టు ఏది ఈ సర్క్యూట్లో. ది వైర్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్కంటిన్యూటీ, అంటే గ్యాప్స్ లేకుండా వైర్స్ అనేటివి డిస్కనెక్ట్ కాకుండా ఉండాలన్నమాట. వెన్ ద స్విచ్ ఈజ్ ఇన్ ది ఆఫ్ పొజిషన్ ద సర్క్యూట్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇప్పుడైతే ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు, అప్పుడు పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి కరెంట్ అనేది పాస్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ద సర్క్యూట్ ఇన్కంప్లీట్గా ఉన్నట్టు, ఇట్ ఈస్ సెడ్ టు బి ఓపెన్. అప్పుడు అది ఓపెన్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. నో కరెంట్ ఫ్లో త్రూ ఎనీ పార్ట్ ఆఫ్ ది సర్క్యూట్. అప్పుడు కరెంట్ అనేది ఏ పార్ట్ నుంచి కూడా సర్క్యూట్ అవ్వదన్నమాట. అబ్జర్వ్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ ద సెల్, బల్బ్ అండ్ స్విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ది circuit. First, the sequence of components is as follows. పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది సెల్, అక్కడ నుంచి వైర్, దాని తర్వాత స్విచ్కి వెళ్తుంది, దాని తర్వాత వైర్, మళ్ళీ బల్బ్ నుంచి వైర్, మళ్ళీ లాస్ట్కి నెగటివ్ టర్మినల్ ఆఫ్ ది సెల్. అంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగటివ్ టర్మినల్స్ మధ్యలో వైరు, స్విచ్, వైర్, బల్బ్, వైర్, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అనమాట. దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఇట్ ఈస్ కంపల్సరీ టు ఫాలో ది అబోవ్ సీక్వెన్స్. కెన్ యూ చేంజ్ ద సీక్వెన్స్ అండ్ స్టిల్ మేక్ ద సర్క్యూట్ వర్క్? ట్రై దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ రైట్ అదర్ పాసిబుల్ సీక్వెన్సెస్. అయితే ఈ సీక్వెన్స్ కాకుండా ఇంకా ఈ సీక్వెన్స్లోనే ఇంకా చేంజెస్ ఏమైనా చేస్తే సర్క్యూట్ అవుతుందా, కరెంట్ అనేది పాస్ అవుతుందా అనేది పాసిబిలిటీస్ ఉన్నాయా అనేది ఎక్స్పెరిమెంట్ త్రో మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ ఓన్లీ వన్ పాత్ టు ఫ్లో త్రూ. ఆల్ ది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ దిస్ path. If any one of them is removed or is not functioning properly, then circuit will be incomplete. సిరీస్ సర్క్యూట్లో ఏంటిది అని అంటే ఒకటే పాత్ నుంచి అది ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. అయితే దీంట్లో ఎనీ కండిషన్లో ఒకటి ఏదైనా రిమూవ్ చేయబడినా, లేదంటే ఏదో ఒకటి కనెక్షన్ అనేది ప్రాబ్లం వచ్చినా, ప్రాపర్లీ ఫంక్షన్ చేయకపోయినా కూడా సర్క్యూట్ ఇన్కంప్లీట్ అవుతుంది అన్నమాట. A parallel circuit has more than one path for the flow of electricity. Each bulb in the circuit is connected in a separate path through which electricity can flow. ఇది డిఫరెంట్ అనమాట, టోటలీ డిఫరెన్స్ ఫ్రమ్ సిరీస్ సర్క్యూట్. ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఏంటి అని అంటే ఒక్కొక్క పాత్కి ఒక్కొక్క ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈచ్ బల్బుకి కూడా సర్క్యూట్ కనెక్షన్ అనేది చేయబడి ఉంటుంది అనమాట, సపరేట్ పాత్ త్రూ. అయితే దానివల్ల ఎలక్ట్రిసిటీ can flow all paths connecting electrical cells in series. Take a dry cell and torch bulb. Connect the bulb to a cell using copper wires shown in figure 8. Observe the intensity of light. ఈ విధంగా మీరు డ్రై సెల్ తీసుకొని దాని నుంచి ఒక బల్బు గ్లో అయ్యేటట్లు మనము ఒక కాపర్ వైర్ యూజ్ చేసి చేయొచ్చు. అయితే నౌ టేక్ వన్ మోర్ డ్రై సెల్ అండ్ కనెక్ట్ 2 cells యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 9. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే 2 డ్రై సెల్స్ని తీసుకొని మనం కనెక్ట్ చేసినప్పుడు విచ్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ 9
In this method, the positive terminal of the first cell and the negative terminal of the second cell are connected to the bulb. ఫస్ట్ సెల్ది పాజిటివ్ టర్మినల్, సెకండ్ సెల్ది నెగిటివ్ టర్మినల్ మాత్రము బల్బ్కి కనెక్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఈజ్ దేర్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ది బల్బ్ ఇన్ ది అబోవ్ కేస్? వెన్ డస్ ద బల్బ్ గ్లో బ్రైటర్? అయితే ఏదైనా డిఫరెన్స్ ఉందా దీనికి? మళ్ళీ ఇంటెన్సిటీలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఈ బల్బ్ గ్లో అయ్యేది బ్రైటర్ ఉందా, ఎప్పుడు బ్రైటర్ ఉంది అంటే ఎప్పుడు ఎక్కువగా వెలుగుతుంది, ఎప్పుడు తక్కువగా వెలుగుతుంది అనేది కూడా మనం దీన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు. యూ మే యూస్ 3 or 4 cells in the same manner. The bulb glows brighter and brighter. Thus, by connecting cells in series, we get a battery. The battery cells in the torch are in series. అయితే ఇప్పుడు ఏది మనం ఏ సిరీస్లో ఏ సర్క్యూట్లో చేసాము అని అంటే సిరీస్ అనమాట. అందువల్ల బల్బ్స్ అనేవి ఇంకా బ్రైటర్గా కూడా గ్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే. థింక్, కెన్ వీ కనెక్ట్ యాజ్ మెనీ సెల్స్ యాజ్ వీ వాంట్ ఫర్ మేకింగ్ ఏ బల్బ్ గ్లో బ్రైటర్ అండ్ బ్రైటర్? ఈజ్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్ ఆన్ ది హౌ మెనీ సెల్స్ షుడ్ బీ యూజ్డ్ ఫర్ ఏ గివెన్ బల్బ్? అయితే ఒక బల్బ్ నుంచి మనం ఎన్ని అయితే మినిమం ఆర్ మ్యాక్సిమం సెల్స్ని మనము ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇట్లా కనెక్ట్ చేయడానికి అనేది ఆలోచించండి. కనెక్టింగ్ ఎలక్ట్రిక్ సెల్స్ ఇన్ ప్యారలల్, ఇందాక మనం చేసింది ఏంటి అని అంటే సిరీస్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ ఎలక్ట్రిక్ సెల్స్ ఇన్ ప్యారలల్. కనెక్టింగ్ సెల్స్ ఇన్ ప్యారలల్, డూ దిస్ like this. Take 3 dry cells and connect them as shown in figure 10. That is, all the positive terminals of the 3 cells are connected together and all the 3 negative terminals are connected together. ఈ 3 డ్రై సెల్స్ తీసుకొని దీంట్లో అన్ని పాజిటివ్ టర్మినల్స్ది ఒకటే దగ్గర కనెక్ట్ చేయాలి, మళ్ళీ అన్ని నెగిటివ్ టర్మినల్స్ నుంచి కూడా ఒకటే దగ్గర కనెక్ట్ చేసి ఆ తర్వాత పాజిటివ్ నెగిటివ్ 2 టర్మినల్స్ని మనం బల్బుకి కనెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. దీస్ 3 పాజిటివ్ అండ్ 3 నెగిటివ్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ బల్బ్. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ బల్బ్ గ్లో కంపేర్డ్ దట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఓన్లీ 1 సెల్? అయితే ఒకటే సెల్ ఉన్నప్పుడు ఎట్లా గ్లో అయింది బల్బు, ఇప్పుడు 3 డ్రై సెల్స్ యూజ్ చేయడం వల్ల ఏ రకంగా గ్లో అయింది అనేసి మనం అబ్జర్వ్ చేయాలి. See, this is positive and negative terminal, 3 dry cells. We are connecting positive and negative terminals to the bulb. This is connecting electric bulbs in series and connecting bulbs in parallel. Okay, this is the difference between the 2 series, parallel and series circuit. Connect 3 torch bulbs in series and as shown in figure 12. Bulbs connected in series. Connect this to a dry cell. Observe the brightness of each of the 3 bulbs. Now connect one more dry cell in series with the first cell. Observe the brightness of each of the bulb. Then connect one more dry cell in series with the first 2 cells. Again observe the bulbs. అంటే ఇట్లా 3 సెల్స్ తీసుకొని మళ్ళీ తర్వాత దానికి 1 డ్రై సెల్ అయిన తర్వాత ఇంకా 2 డ్రై సెల్స్ కనెక్ట్ ఇచ్చుకుంటూ మళ్ళీ మన బ్రైట్నెస్ అనేది బల్బ్లో ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. Disconnect one of the 3 bulbs from circuit. What do you observe in series connection of bulbs? If one bulb gets fused, all the other bulbs in the series will stop glowing. దీంట్లో ఏంటి అని అంటే ఒక్క బల్బ్ నుంచి ఏదైనా డిస్కనెక్ట్ చేసాము సర్క్యూట్లో అని అంటే అన్ని బల్బ్స్ కూడా వెలగడం ఆగిపోతాయి అన్నమాట. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ వన్ బల్బ్ ఈజ్ డిస్కనెక్టెడ్ ద అదర్ బల్బ్స్ డు నాట్ గ్లో. మనం ఒక బల్బుని డిస్కనెక్ట్ చేస్తే మాత్రం అన్ని బల్బులు గ్లో అవ్వడం అంటే వెలగడం ఆగిపోతాయి. దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ సిరీస్ బల్బ్స్ యూజ్డ్ ఇన్ డెకరేటివ్ ఐటమ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ అదర్ ఫెస్టివల్స్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సిరీస్. ఓకే, సిరీస్ కనెక్షన్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మనము మ్యారేజెస్ ఫంక్షన్లో ఇంకా వేరే అదర్ ఫెస్టివల్స్లో డెకరేటివ్ ఐటమ్స్గా డిఫరెంట్ కలర్స్లో ఉన్న లైట్స్ అరేంజ్మెంట్ చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఏంటంటే సిరీస్ కనెక్షన్గా ఇవ్వబడి ఉంటాయి అన్నమాట. కనెక్టింగ్ బల్బ్స్ ఇన్ ప్యారలల్.
bulbs connected in parallel. Do this. Connect 3 bulbs in parallel as shown in figure 13. That is, one end of each of the 3 bulbs are connected to one wire. The other end of the 3 bulbs are connected to another wire. These 2 wires are connected to a cell. All the 3 bulbs glow dimly. అయితే 3 బల్బ్స్ నుంచి పాజిటివ్ మళ్ళీ నెగిటివ్ టెర్మినల్స్ని అన్నిటినీ కూడా పాజిటివ్ అన్నీ ఒక సైడ్, నెగిటివ్ అన్నీ ఒక సైడ్ కనెక్ట్ చేయబడి ఉంటుందన్నమాట. అయితే ఆల్ ద 3 బల్బ్స్ గ్లో డిమ్లీ. ఇక్కడైతే ఏదైతే లైట్ గ్లోయింగ్ అనేది ఉంటుందో అక్కడ అన్నీ కూడా డిమ్లీ అంటే చాలా ఎక్కువగా కాకుండా తక్కువ బ్రైట్నెస్ అనేది వెలుగుతుంది అన్నమాట బల్బ్స్. Now disconnect one of the bulbs. What would happen? Can you predict? It means that if one bulb is disconnected, the other bulbs continue to glow. This can be observed in our household electric circuit. All components in our houses are connected in parallel. అయితే ఇప్పుడు ఒక బల్బ్ని డిస్కనెక్ట్ చేసాము అంటే కూడా మిగతా బల్బ్స్ అన్నీ కంటిన్యూ గ్లో అవుతూనే ఉంటాయి అన్నమాట. అయితే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మన హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. మనం ఒక రూమ్లో లైట్స్ ఆఫ్ చేసినా మళ్ళీ ఇంకా వేరే రూమ్స్లో లైట్స్ అన్నీ కంటిన్యూగా వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద కనెక్షన్ ఆఫ్ ప్యారలల్. థింక్, వై డస్ ద బల్బ్ గ్లో బ్రైటర్ అండ్ బ్రైటర్ వెన్ ఎలక్ట్రిక్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? మనైతే సిరీస్లో ఎందుకు బ్రైట్గా బల్బ్స్ అనేవి వెలుగుతున్నాయి? డూ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ యూజ్డ్ ఇన్ అవర్ హౌసెస్ గ్లో విత్ ఏ డ్రై సెల్? వై? ఎందుకు డ్రై సెల్తో మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేటి యూజ్ చేస్తున్నాము మనము? ఆర్ ద సెల్స్ యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్ అండ్ రిస్ట్ వాచ్ ద సేమ్? అయితే మనము టార్చ్ లైట్లలో మళ్ళీ మన రిస్ట్ వాచెస్లో టైం చూసుకోవడానికి యూజ్ చేసే వాచెస్లో కూడా ఉన్నాయి సెల్స్ అనేటివి సేమా లేదా డిఫరెంటా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కనెక్టింగ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఎందుకు మన ఇంట్లో హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ప్యారలల్లో ఉంటుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయాలు. హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ద బల్బ్ బికమ్స్ హాట్ వెన్ యూ పుట్ ఇట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. వై డూ యూ థింక్ దిస్ హ్యాపెన్స్? ఇట్ ఈస్ ద ఫిలమెంట్ ఆఫ్ ది బల్బ్ దట్ హీట్స్ అప్ డ్యూ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఇది ఎందుకు వేడి అవుతుంది కొద్దిసేపు పెట్టగానే అంటే దాంట్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి మనం బల్బు కొద్దిసేపు ఆన్ చేసిన తర్వాత చెక్ చేస్తే అది హాట్గా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది. యూ మైట్ హ్యావ్ సీన్ అన్ ఎలక్ట్రిక్ ఐరన్, electric cooker and electric heater. All these contain a coil of wire made up of nichrome. This coil is called filament of the appliances. దీంట్లో కరెంట్ ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా ఎలక్ట్రిక్ హీటర్ ఆర్ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ ఇవన్నిట్లో కూడా ఒక కాయిల్ అనేది ఉంటుంది అన్నమాట. దాన్ని ఫిలమెంట్ అని అంటారు. You might have noticed that when these appliances are switched on, their filaments become red hot and give out heat. ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఇవన్నీ అప్పుడు ఆ ఫిలమెంట్ అనేది వేడెక్కిపోయి అప్పుడు రెడ్ కలర్లో హీట్ అనేది ఇస్తుంది అనమాట. ది అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ వైర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెటీరియల్, లెంత్ అండ్ థిక్నెస్. Thus for different requirements the wires of different materials, lengths అండ్ థిక్నెస్ ఆర్ యూజ్డ్. అంటే ఇవన్నీ కూడా ప్రోడక్ట్ యొక్క అది ప్రొడ్యూస్ చేసే వైర్ మెటీరియల్ పైన మళ్ళీ లెంత్ పైన థిక్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిక్నెస్ కానీ లెంత్ కానీ అవి ప్రొడ్యూస్ చేసే హీట్ డిపెండ్ అయి ఉంటుంది. ది వైర్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ డు నాట్ నార్మల్లీ బికమ్ హాట్. అయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం యూజ్ చేసేవి మాత్రం అవి హాట్గా అవ్వవు. ఆన్ ది అదర్ హ్యాండ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సమ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ బికమ్ సో హాట్ దట్ దే ఆర్ ఈజీలీ విజిబుల్. కొన్ని మాత్రం అప్పుడే హీట్ అయిపోతుంది, అది మనము ఈజీగా మనకు కనబడుతుంది కూడా. ది ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ గెట్స్ హీటెడ్ టు సచ్ ఏ హై టెంపరేచర్ దట్ ఇట్ స్టార్ట్ గ్లోయింగ్ అండ్ గివింగ్ అవుట్ లైట్.
అయితే ఫిలమెంట్ బల్బ్లో ఉన్న ఎలక్ట్రిక్ బల్బ్లో ఉన్న ఫిలమెంట్ కూడా ఇన్ ద సేమ్ వే హీట్ అయిపోయి ఆ టెంపరేచర్ అనేది హై వచ్చేసి అప్పుడు గ్లోయింగ్ అనేది కావడం వల్ల మనకు లైట్ అనేది వెలుతురు అనేది కనబడుతుంది. వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఎ వైర్ ద వైర్ గెట్స్ హీటెడ్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందో వైర్ నుంచి అప్పుడు వైర్ హీట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ దట్ గెట్ హీటెడ్ అప్ జస్ట్ లైక్ ఎ బల్బ్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్? ఓకే, థింక్ అబౌట్ దిస్. నెక్స్ట్ టు డూ దిస్ ఈస్ think of the main use of electric appliances and write their names in the correct column. One example is given for you: an electric kettle, a lift in a building, a street lamp, a tube light, an exhaust fan, a rice cooker, a cassette player, an electric mixer, an electric oven, a water pump. ఇవన్నిటిని కూడా మెయిన్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇవి. వీటన్నిటి నేమ్స్ మళ్ళీ వాటి కరెక్ట్ కాలంలో అవి యూజ్ చేసే మూమెంట్ అనేది ఈ కింద ఉన్న టేబుల్స్లో ఫిలప్ చేయండి. యూజ్డ్ ఫర్ లైట్ ఎగ్జాంపుల్ టేబుల్ ల్యాంప్, యూజ్డ్ ఫర్ హీటా లేదా యూజ్డ్ ఫర్ మూమెంటా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.